తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకు నాయి బ్రాహ్మణ క్యాష్ లో నుంచి అయితే అబ్బాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి వల్ల డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీ అందరికీ అర్థమవుతుంది మేము ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చేసాము అనేది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ గా ఆఫ్లైన్ మాత్రమే చేస్తాము, ఆన్లైన్ ఎక్కడా లేదు. కాబట్టి దయచేసి అందరూ ఆఫీస్ కి వచ్చే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మొదటగా నాయి బ్రాహ్మణ అబ్బాయి దాంట్లో ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 1/6/1989, ఎత్తు 5'10" ఉంటాడు. ఎడ్యుకేషన్ MBA కంప్లీట్ చేశాడండి. మరి అబ్బాయి అయితే ప్రెసెంట్ బ్యాంక్ లోనే మేనేజర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు 70,000 వరకు అయితే సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే నాయి బ్రాహ్మణ క్యాస్ట్ లో అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే OCBC లో నుంచి అయినా పర్వాలేదు, మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా మరి ఇలాంటి అబ్బాయి కోసం తల్లిదండ్రులు వెతుకుతున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక నాయి బ్రాహ్మణ అబ్బాయిని కూడా తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి. ప్యాకేజీ వచ్చేసి ఈ అబ్బాయికి 19 లక్షలు అయితే ఉంది. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 6/7/1996, ఎత్తు 5'8" ఉంటాడు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశాడు. ఈ అబ్బాయి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. మరి సంవత్సరానికి వచ్చేసి 18 లక్షలు సంపాదిస్తున్నారండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే నాయి బ్రాహ్మణ క్యాష్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే అమ్మాయి బీటెక్ మాత్రం చేసి ఉండాలి అనేది వీళ్ళు కోరుకుంటున్నారండి. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక నాయి బ్రాహ్మణ అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/6/1993, ఎత్తు 5'6" ఉంటాడు. ఎడ్యుకేషన్ MTech కంప్లీట్ చేశాడండి. ఈ అబ్బాయి మరి ప్రెసెంట్ అయితే కోయంబత్తూర్ లోనే జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ గా. నెలకు వచ్చేసి 80,000 అయితే వస్తున్నాయి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే నాయి బ్రాహ్మణ క్యాస్ట్ లో నుంచే కోయంబత్తూర్ వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కోసం అయితే వీళ్ళు చూస్తున్నారండి. వీళ్ళ పేరెంట్స్ మటుకు హైదరాబాద్ ఉప్పల్లోనే ఉంటున్నారు. ఉప్పల్లోనే వీళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉంది. ప్రాపర్టీ వైజ్ గా కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అన్నమాట. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయిని మీరు చేసుకోవాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. నేను మరొక నాయి బ్రాహ్మణ అబ్బాయి తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 14/6/1992, ఎత్తు 5'10" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేశాడండి. ప్రెసెంట్ అయితే అబ్బాయి చెన్నైలోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడండి. మరి ఈ అబ్బాయికి నెలకు వచ్చేసి 70,000 వరకు అయితే సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మరి నాయి బ్రాహ్మణ క్యాస్ట్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి అయితే కావాలని కోరుకుంటున్నారండి. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా నేను మరొక నాయి బ్రాహ్మణ అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/6/1994, ఎత్తు 5'11" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి MBA కంప్లీట్ చేశాడండి. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 60,000 వరకు అయితే సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే నాయి బ్రాహ్మణ క్యాస్ట్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.